హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మంచిర్యాల తిరుపతి అలాగే భద్రాచలం రోడ్ తిరుపతి మధ్య రైళ్లని ప్రారంభించండి. రాజ్యసభలో జరిగిన రైల్వే బడ్జెట్ కి సంబంధించిన సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీ వద్దిరాజు గారు అడగడం జరిగింది. అలాగే కాజీపేట్ ని ఒక డివిజన్ గా ప్రకటించాలని కోరడం జరిగింది. అలాగే లెవెల్ క్రాసింగ్లు ఆర్ఓబీలని అవసరమైన చోట వేగంగా నిర్మించాలని, మనుగురు డోర్నకల్, మనుగురు కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లని తిరిగి ప్రారంభించాలని, అలాగే మహబూబాద్ డోర్నకల్ కేసముద్రం ఈ రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లకి కూడా స్టాప్ అనేది వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరడం జరిగింది. అసలు మంచిర్యాల భద్రాచలం రోడ్ నుండి తిరుపతికి రైలు యొక్క అవసరం అనేది ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ప్రస్తుతం తిరుపతికి వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ సంపర్కాంత ఎక్స్ప్రెస్ అనేది వారానికి 3 రోజులు అందుబాటులో ఉంటుంది. మిగతా రెగ్యులర్ రైళ్లు అనేవి ఏమీ లేవు. అలాగే ప్రత్యేక ఎక్స్ప్రెస్లు మాత్రం అప్పుడప్పుడు అందుబాటులో ఉంటాయి. మంచిర్యాల నుండి ప్రస్తుతం తిరుపతికి వెళ్ళడానికి ప్రయాణికులు ఇక్కడ కాజీపేట్ లేదా సికింద్రాబాద్ వెళ్లి రైలు ద్వారా ఇక్కడ తిరుపతికి వెళ్లవలసి వస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అందుకే మంచిర్యాల ప్రాంతం నుంచి తిరుపతికి ఒక డైరెక్ట్ కనెక్టివిటీ రైలు అనేది ఏర్పడితే తెలంగాణలో కీలక ప్రాంతాలైన మంచిర్యాల, పెద్దపల్లి, అలాగే సిర్పూర్, కాగజ్ నగర్ ఈ ప్రాంతాల ప్రజలకి తిరుపతికి వెళ్ళడానికి ఒక రైలు సౌకర్యం అనేది ఏర్పడుతుంది. ఇంకా భద్రాచలం రోడ్ నుండి ఇక్కడ తిరుపతికి ఒక రైలు అనేది అందుబాటులోకి వస్తే భద్రాచలం రోడ్డు ప్రజలకి తిరుపతికి వెళ్ళడానికి ఒక రైలు అనేది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం భద్రాచలం రోడ్డు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు తిరుపతికి వెళ్ళడానికి ఇక్కడ ఉదయం పూట సింగరేణి లేదా కాకతీయ ద్వారా డోర్నకల్ కి చేరుకొని అక్కడ నుండి వివిధ రైళ్ల ద్వారా తిరుపతికి వెళ్లవలసి వస్తుంది. లేదా బస్సు ద్వారా ఖమ్మంకి చేరుకొని ఖమ్మం నుండి తిరుపతికి వెళ్లవలసి వస్తుంది. భద్రాచలం రోడ్ నుండి ఒక ఎక్స్ప్రెస్ రైలు తిరుపతికి ప్రారంభిస్తే భద్రాచలం రోడ్ రైల్వే ప్రయాణికుల కష్టాలనేవి తీరనున్నాయి. చూద్దాం, ఈ రైలు అనేది తొందరగా అందుబాటులోకి వస్తే ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.